శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. అమావాస్య వస్తుంది. అమావాస్య రోజున తప్పకుండా అన్నదానం చేయండి. ఒకరికి చేస్తారో ఇద్దరికి చేస్తారో అది మీ శక్తి. అన్నదానం అనేది కంపల్సరీ చేయడం అనేది నేర్చుకోండి. అది ఎంతమందికి చేసినా సరే, ఒక గుళ్ళో ఇంత 100 రూపాయలు అన్నదానాన్ని కట్టినా, లేకపోతే అనాథ శరణాలయాల్లో కట్టినా, లేకపోతే బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చిన, స్వయంపాకం అంటే ఏదో చిన్న పెసరపప్పు బియ్యం ఇచ్చేయడం కాదు, మనం తింటామా అన్న చూసుకు అలాంటి మంచి బియ్యం, శుభ్రమైన కూరలు అన్నీ కూడా కలిపి అమావాస్యకి ఇవ్వడం వల్ల దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు తగ్గుతాయి. ఎందుకంటే అమావాస్య అనేది పితృల యొక్క తిథి. ఆ తిథి రోజున మనం ఎటువంటి దానం చేసినా కూడా అంతకు రెట్టింపు ఫలితం పితృదేవతలు ఇస్తారు. మనకి పితృలు అంటే మనకు వాళ్ళ తిథి తెలియకపోయినా కూడా అమావాస్య రోజున ఈ పని చేయడం వల్ల చాలా చాలా ఫలితం వస్తుంది. ఎటువంటి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అయినప్పుడు తొలగే అవకాశం ఉంటుంది. అది మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఏదో చెప్పారు చేసేయడం కాకుండా అది జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మి మన పెద్దవాళ్ళని నమస్కరించుకొని అమావాస్య రోజు చేయడం అనేది చాలా చాలా ఫలితాన్ని ఇస్తుంది. దగ్గరలోనే అమావాస్య కూడా ఉంది. రేపు 24వ తారీఖు ఆ రోజు కూడా చేయండి. అదే కాకుండా ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు కూడా చేస్తూ ఉండండి. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.